చిన్న, సేతుపతి వంటి రా అండ్ రస్టిక్ సినిమాలు తీసిన డైరెక్టరు ప్లస్ విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'వీర ధీర శూర'. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని అలరించిందో లేదో రివ్యూలోకెళ్ళి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక కథ విషయానికొస్తే రవి అంటే 30 ఇయర్స్ పృథ్వీ, కన్నా తండ్రి కొడుకులు తమ స్వార్థం కోసం కపట నాటకాలు వాడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి కనిపించకపోవడంతో అతని భార్య వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి నా భర్త ఎక్కడ, అతను ఏం చేశారు, మీరు నాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు పెడుతుంది. తర్వాత ఆమె కూడా కనపడకుండా పోతుంది. ఆమెతో పాటు ఆమె కూతురు కూడా కనిపించకుండా పోతుంది. ఇది తెలుసుకున్న ఆమె భర్త నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. రవి, కన్నాలపై పగ తీర్చుకోవడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ ఎస్పీ అరుణగిరి అంటే ఎస్జి సూర్య. కరెక్ట్‌గా రవిపై పోలీస్ కేసు పెట్టడానికి వచ్చిన బాధితుడు కంప్లైంట్‌ని బేస్ చేసుకుని రవి ఫ్యామిలీ మొత్తాన్ని ఎన్‌కౌంటర్‌లో లేపేయాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రవి కాళీ సాయం కోరతాడు. అసలు కాళీ ఎవరు? ఓ కిరాణా కొట్టు నడుపుకునే అతనికి రవి కుటుంబంతో సంబంధం ఏంటి? కాళీని రవి గొడవల్లోకి వెళ్ళొద్దు అంటూ అతని భార్య వాణి ఎందుకు బతిమాలుతుంది? ఇంతకీ కాళీ రవి కుటుంబాన్ని కాపాడాడా లేదా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా. సో ఇక సినిమా ఎలా ఉందంటే సినిమా స్టార్టింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ఎస్‌జే సూర్య పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో క్యూరియాసిటీ మొదలవుతుంది. 20 నిమిషాలు దాటాకే హీరో ఎంట్రీ ఉంటుంది. హీరో పోలీసుల బారి నుంచి 30 ఇయర్స్ పృథ్వీని కాపాడటానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే మొంతు పాత్ర సీన్ అయితే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ అసలకి. పీక్స్ అది. ఇంటర్వెల్‌కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. ఒక సిల్లీ సీన్‌తోని ఇంటర్వెల్ కార్డ్ పడుతుందనుకోండి. అది వేరే విషయం. ఇక సెకండ్ హాఫ్‌లో భాగంగా వచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా బాగానే వెళ్తుంది. కానీ క్లైమాక్స్ పోర్షన్ మళ్ళీ ఫ్లాట్‌గా ముగుస్తుంది. హీరో అసలు ఎందుకు పోలీసులకి సాయం చేస్తాడు? ఎందుకు అతను నమ్మి వచ్చిన ఫ్యామిలీని మోసం చేస్తాడు? అనే దానికి సరైన కంక్లూజన్ ఇవ్వలేదనమాట. బహుశా ఇది సెకండ్ పార్ట్‌గా చూపించారు, ప్రమోట్ చేశారు కాబట్టి ఫస్ట్ పార్ట్‌లో ఏమైనా చూపిస్తారేమో. కానీ ఫస్ట్ పార్ట్ రావాలి అనే ఆసక్తి కూడా జనాలకి కలిగించేలా ఎటువంటి అంశాలు పెట్టలేదు ఇందులో. ఇక 'జీవి ప్రకాష్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్షన్ చాలా వరకు కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా చాలా నేచురల్‌గా ఉంది. ఇక యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే విక్రమ్ నటన గురించి మనం చెప్పేదే ఉందండి కొత్తగా. తను ఇరక్కొట్టేసాడు. హీరోయిన్ దుషారా కూడా చాలా బాగా చేసింది. ఇంకా 30 ఇయర్స్ పృథ్వీ రోల్ ఎటు కానట్టు ఉంది. ఎస్‌జే సూర్య రోల్ అయితే చాలా వీక్ అది. అండ్ మిగతా నటీనటులందరూ కూడా జస్ట్ ఓకే అనిపిస్తారు. ఇక 30 ఇయర్స్ పృథ్వీ ఫ్యామిలీలో లేడీస్ చేసే ఓవర్ యాక్షన్‌కి నవ్వాలో నెత్తి కొట్టుకోవాలో అర్థం కాదు. అంత వరస్ట్‌గా ఉంటది. సో ఫైనల్‌గా 'వీర ధీర శూర' అనేది నాకైతే వర్కౌట్ అయింది. బాగుందనిపించింది. ప్రాబ్లమ్ లేదు. చూడొచ్చు ఒకసారి. ట్రై చేయండి.